హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కిపోయింది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఒక్కటే వార్ నడుస్తోంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ వర్సెస్ డైరెక్టర్ హరీష్ శంకర్. అసలేం జరిగింది, గొడవ ఎక్కడ్నుంచి స్టార్ట్ అయింది అనేది ఏమాత్రం ఫేక్ లేకుండా ఉన్న ఫ్యాక్ట్స్తో క్లియర్గా మాట్లాడుకుందాం రండి. అసలు మ్యాటర్ ఏంటంటే, నిన్న మన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కాలరే ఎత్తరా సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది కదా. ఆ టైంలో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎక్స్ ట్విట్టర్లో ఒక పోస్ట్ వేశాడు. ఈ కొత్త సాంగ్తో బాబ్ రికార్డులు లేచిపోవాలి అని ట్వీట్ చేశాడు. ఇక్కడ బాబ్ BOB అనేది ఆన్లైన్లో మహేష్ బాబుని ట్రోల్ చేయటానికి కొందరు యాంటీ ఫ్యాన్స్ వాడే పదమని మనందరికీ తెలిసిందే. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ ట్రోల్ ట్వీట్కి డైరెక్టర్ హరీష్ శంకర్ తన అఫీషియల్ అకౌంట్ నుంచి తథాస్తు అని రిప్లై ఇచ్చాడు. ఇంకేముంది, ఈ రిప్లై చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్కి ఎక్కడ్లేని కోపమొచ్చేసింది. ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఉండి ఒక తోటి స్టార్ హీరోని బాబ్ అని ట్రోల్ చేస్తూ వేసిన పోస్ట్కి తథాస్తు అని ఎలా రిప్లై ఇస్తారు? ఒక డైరెక్టర్ అలా రిప్లై ఇవ్వడం చాలా అన్ప్రొఫెషనల్ అంటూ హరీష్ శంకర్ని గట్టిగా టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అసలు నెటిజన్లేమంటున్నారంటే, హరీష్ శంకర్కు వేరే ఫేక్ అకౌంట్ ఉండి ఉంటుందని, పొరపాటున ఆ అకౌంట్లో ఇవ్వాల్సిన రిప్లైని తన మెయిన్ అకౌంట్ నుంచి ఇచ్చేసి అడ్డంగా బుక్ అయ్యాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం హరీష్ శంకర్ ఆ ట్వీట్లో బాబు అంటే కళ్యాణ్ బాబు అంటే పవన్ కళ్యాణ్ అనుకుని పాజిటివ్గా కన్ఫ్యూజ్ అయి రిప్లై ఇచ్చుంటాడేమో అని కవర్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న నెగిటివిటీని చూసిన హరీష్ శంకర్ వెంటనే ఆ రిప్లైని డిలీట్ చేసేశాడు. కానీ ఇంటర్నెట్లో ఏది చేసినా సెకండ్లలో స్క్రీన్షాట్స్ తీసేస్తారు కదా. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ స్క్రీన్షాట్స్ సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయాయి. ప్రెజెంట్ అయితే మహేష్ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ మధ్య ఎక్స్లో ఒక రేంజ్లో వార్ నడుస్తోంది. సో ఫ్రెండ్స్, దీనిమీద మీ ఒపీనియన్ ఏంటి? హరీష్ శంకర్ కావాలనే ఆ ట్వీట్కి రిప్లై ఇచ్చాడంటారా? తనొక ఆల్ట్ అంటే ఫేక్ అకౌంట్ వాడుతున్నాడని నెటిజన్లంటున్న మాటల్లో నిజముందంటారా? లేక కేవలం కళ్యాణ్ బాబు అని కన్ఫ్యూజ్ అయి పొరపాటున ఆ రిప్లై ఇచ్చాడా? కింద కామెంట్స్లో మీ ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పేయండి. గట్టిగా డిస్కస్ చేద్దాం. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.